అమ్మాయి టాక్సీ ఎక్కితే డ్రైవర్ ఓటీపీ అడుగుతాడు. ఆమె చెప్తుంటే వెనక్కి తిరిగితే చూస్తాడు. వెనుక సీట్లో వాళ్ల అక్కని చూసి షాక్ అవుతాడు. పక్కనే ఆమె బాస్ వచ్చి మీద చెయ్యి వేస్తాడు. ఏంటి డార్లింగ్ అంత డల్గా ఉన్నావ్? ఈరోజు మనం హోటల్లో శోభనం చేసుకుందాం. అప్పుడు కూడా నువ్వు ఇలానే ఉంటే నాకు మూడ్ రాదు అంటాడు. సార్, ఆవిడ ఎవరు అని అడిగితే ఇది నా డార్లింగ్. నాకోసం పెళ్లి చేసుకోవటం కూడా మానేసింది. ఇప్పుడు మేమిద్దరం ఎంజాయ్ చెయ్యటానికి వెళ్తున్నాం అంటాడు. అలా ఏం కాదు భయ్యా, ఈయన మా బాస్, అలా సరదాగా అంటారు అంతే. వర్క్ మీద బయటికి వెళ్తున్నాం అని కవర్ చేస్తుంది. మీరు చెప్పండి సార్, నిజంగా వర్క్ మీద బయటికి వెళ్తున్నారా అంటే ఏంటి బేబీ అలా చెప్తావ్? మా బేబీ సిగ్గుతో అలా చెప్తుంది. వీళ్ళ ఇంట్లో చెప్పకుండా నాకోసం హోటల్కి వస్తుంది. ఇది నా బంగారం అంటాడు. మరి ఆమెను పెళ్లి చేసుకుంటారా అంటే దీన్ని నేనెందుకు పెళ్లి చేసుకుంటా అంటాడు. అయితే దిగురా అంటే కోపంగా కార్ దిగుతాడు. నెక్స్ట్ ఏం జరిగిందో చూసే ముందు హెల్మెట్ వాడితే ప్రాణాలు సేఫ్గా ఉంటాయని నమ్మేవాళ్లు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం ఎంతమంది మన గవర్నమెంట్ చెప్పే మాటలు వింటారో. బాస్ని తిట్టి అక్క చేసిన పనికి ఇంటికి రావొద్దని చెప్తాడు. ఆమె పిలిచినా వినకుండా వెళ్ళిపోతాడు. శారీరక సుఖం కోసం ఇంట్లో వాళ్లని మోసం చేసే ఆడవాళ్లని ఏం చెయ్యాలో మీరే చెప్పండి.